ఫ్రెండ్స్, వీటిలో కూడా పుచ్చులు ఉంటాయండి. ఇగో చూడండి, ఇవన్నీ తీసేస్తున్నాం. అందుకనే ప్రతి ఒక్కటి మనం కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిట్లో అయితే పురుగులు కూడా ఉంటాయి, వాటిని మనం తీసేసుకోవాలి. అందుకనే ప్రతి కాయకి కడిగిన తర్వాత ఇట్లా కట్ చేసుకుని ఫస్ట్ ఇట్లా తీసుకుంటే ఇది ఇట్లా వస్తుంది. అప్పుడు దీన్ని మనం ఎట్లా చేసుకుంటే ఇందులో సీడ్గా చూడండి, ఇదంత మంచిది కాదు. పైకి బాగానే ఉంది, అదిగోండి పైకి బాగానే ఉంది, కానీ లోపల చూడండి అట్లా ఉంది. సో కనుక ప్రతి ఒక్కటి కట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను వాటర్ యాపిల్ తీసుకుని అవి శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకుని మంచి ముక్కలన్నీ దీంట్లో పెట్టి నేను మిక్సీ పెట్టాను. దీన్ని జామ్ చేసుకుందామండి. ఈ స్టవ్ వెలిగిస్తున్నాను. స్లో ఫ్లేమ్ మీద దీన్ని ఉడకబెట్టుకుందాము. దగ్గర 25 నుంచి 30 నిమిషాల వరకు పట్టిద్ది. నీరంతా దగ్గరకు వచ్చే వరకు మీడియంలో పెట్టుకుందాం. ఇది ట్రిప్లై కదా, మీడియం పెడతాను. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక ఇది స్లోగా నీరంతా పోయే వరకు నెమ్మదిగా మనం ఈ ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుందాము దగ్గరికి అయ్యేటప్పుడు. ఎందుకంటే ఇది నేను నాన్ స్టిక్ వాడట్లేదు కనుక నేను వీటిలోనే చేస్తున్నాను. నాన్ స్టిక్ అయితే మాడకుండా ఉంటుంది. సో ట్రిప్లై కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఓకేనా? దీన్ని ఒక 20 నిమిషాలు మనం చక్కగా ఎట్లా తిప్పుకుంటూ ఉడకబెట్టేద్దామండి. సో ఫ్రెండ్స్, ఇట్లా తిప్పుకుంటూ మనం వాటర్ యాపిల్ యొక్క బెనిఫిట్ చూద్దామా. వాటర్ యాపిల్ని రోజ్ యాపిల్ అని కూడా అంటారంటండి. సో ఇది మన దగ్గర ఇటు వరకు దొరికేది కాదు, ఇప్పుడు దొరుకుతుంది. సో దీన్ని మన గార్డెన్లోనే పండించాను. ఆ కాయలు కోసి జామ్ చేస్తున్నాను నేను. సో దీంట్లో బెనిఫిట్స్ మనకి చాలా ఉన్నాయండి. అవేంటో ఈ యొక్క జామ్ అయ్యే వరకు కొన్నిటిని మనం చూద్దాము. ఉన్నాయి యాపిల్ కూర చేసుకునే ఇది ఒబేసిటీని తగ్గిస్తుందండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది కనుక ఈ పండ్లు తిన్నా లేకపోతే జ్యూస్ తాగినా ఎక్కువగా ఆకలి వేయదు కనుక దీన్ని తినటం వల్ల బరువు తగ్గడానికి అవకాశం దొరుకుతుంది. ఇది కొంచెం తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అంతే కదండి, డీహైడ్రేషన్ కూడా ఈ పండు తింటే పోతుంది, అంటే తగ్గుతుంది. దీంట్లో గాలికి యూరిక్ యాసిడ్ ఉంది కనుక ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో కాల్షియము, ఐరన్ వంటివి కూడా ఉన్నాయి. ఇది యాంటీ యాక్సిడెంట్లుగా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. సో మనం చెప్పుకున్నాం కదా, డీహైడ్రేషన్ కూడా ఇది తగ్గిస్తుంది. సో దీన్ని తీసుకోవటం వల్ల ఒబేసిటీ తగ్గుతుంది. షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. మధుమేహం ఉన్నవారు ఈ యాపిల్ని ఎక్కువగా తినొచ్చండి. యాంటీ హైప్లెరిక్ సిమిక్ అండి. ఇది స్టార్టింగ్లో ఎంత వాటర్గా ఉందో ఇప్పుడు చిక్కగా అవుతుంది. దీంట్లో వాటర్ అంతా పోతుంది అన్నమాట. చూడండి ఇట్లా ఇంకా దగ్గరికి రా. దీంట్లో వాటర్ అయిపోతే ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, దగ్గరకు వచ్చింది. ఇంకా కాస్త టైం పట్టిద్ది. నేను ఆల్రెడీ 2 కేజీలు అంత ఉన్నాయి కదండి, 3/4 కేజీ అంతా బెల్లం వేసాను. కండ చక్కెర వేసాను. ఇదిగో చూడండి, ఇది కేజీ. నేను 1/2 కేజీ కంటే ఇంకెక్కువ పైన వేసాను. ఇంకా కాస్త దగ్గరకు రానిద్దాం. ఫ్రెండ్స్, ఇందులో కాస్త లెమన్ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది ప్రిజర్వేటివ్గా పనిచేస్తుందని. కాస్త ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను.
ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను కొంచెం, మంచి స్మెల్ రావటానికి. నేనైతే రంగులు మాత్రం వేయట్లేదండి, ఎటువంటి రంగు వేయట్లేదు ఇందులో, ఏది వేయను. ఫ్రెండ్స్, మన జామ్ అయిపోయింది, వాటర్ యాపిల్ జాము. దీన్ని ఇంకేదన్నా కంటైనర్ తీసుకుని గాలి తగలకుండా టైట్గా ఉన్నది పెట్టుకుంటే బాగుంటుంది. వీలైనంత వరకు గాజు సీసాలు అయితేనే బాగుంటుంది, పూర్తిగా చల్లారాక. సో నేను గాజు సీసాలను పెట్టి చూపిస్తానండి మీకు. ఇది అయిపోయింది చూడండి, సింపుల్ అండి చేయటం. ఈ బాటిల్లో పెడుతున్నాను ఈ జామ్.